నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయాత్, అఖండ ఐశ్వర్యవతి భవ. నమస్కారం గురుగారు. శుభం ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, కన్యరాశి వారు నిత్యం కూడా ఏ టెంపుల్కి వెళ్తే మంచిది, అలానే ఏ అమ్మవారిని అయ్యవారిని పూజించుకోవాలి అని అంటారు? అలా పూజిస్తే ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి చెప్పండి. ఒకటి ఏంటంటే, మనం ఇందాక అంతకుముందు ఒక ఎపిసోడ్లో మిథున రాశి గురించి చెప్పుకున్నాం. మనం మిథున రాశికి దాదాపుగా కన్యారాశి వారికి కూడా అదే ఫలితాలు పొందుకునే అవకాశం. అంటే కన్యారాశి వారికి కూడా మనకి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. వీరికి ధనాధిపతి శుక్రుడే. అక్కడ మేషరాశికి శుక్రుడే ధనాధిపతి, ఈ కన్యారాశికి కూడా శుక్రుడే కాబట్టి, అలాగే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఇద్దరిని పూజించుకుంటే ఇక వీళ్ళకి చాలా మంచిది. అంటే ఎక్కువగా ఈ కన్యారాశి వారు వ్యాపారవేత్తలుగా ఉండే అవకాశం, మంచి వ్యాపారవేత్తలు ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సూపర్ మార్కెట్, కిరాణా, తర్వాత వస్త్ర వ్యాపారం, తర్వాత మనకి సినిమా ప్రొడ్యూసర్లు, సినిమా డైరెక్టర్లు, హీరోలుగా ఉండేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వృషభ రాశి, కన్యారాశి, వృశ్చిక రాశి, తర్వాత మకర రాశి, ఈ రాష్ట్ర వాళ్ళు సినిమా ఫీల్డ్ ఎక్కువగా ఉంటారు, రాణించే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సెకండ్ ఆప్షన్లో మిథున రాశి వాళ్ళు ఉంటారు. అలాగే థర్డ్ ఆప్షన్లో కుంభరాశి వారు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి తప్పకుండా ఇప్పుడు కన్యారాశి వారు మనకి మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మీరు లక్ష్మీదేవిని ఆరాధన, అంటే అమ్మవారిని కూడా వీళ్ళు పూజించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఎందుకంటే వాక్చాతుర్యం కొరకు, లక్ష్మీదేవి ప్రీతి కొరకు వీళ్ళు అమ్మవారిని ఆరాధన చేసుకోవడం మంచిది. కాబట్టి మీరు తప్పకుండా ఇంటి పట్టునే ఉండేదని చేసుకోవాలనుకుంటే పారాయణం లాంటిది ప్రతినిత్యము లక్ష్మీ అష్టోత్తరం, అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం. వీలైనంత వరకు ఒకవేళ మీకు వీలైతే నెలలో ఒకసారి వీలవుద్దండి, మాకు ఒక 2 గంటల టైం దొరుకుతుంది అనుకున్నప్పుడు దేవి భాగవతం చదువుకోవాలి. దేవి భాగవతం వీరికి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యసిద్ధి, వ్యవహార లాభం కూడా బాగా ఉంటుంది. సో కాబట్టి మీరు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ, అలాగే ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఎవరికైనా ఈ కన్యారాశి వారికి వివాహం ఆలస్యం అవుతున్నట్టయితే తప్పనిసరిగా ప్రతి మాస శివరాత్రి కనీసం ఒక 3 మాసాలు, అంటే అమావాస్యకు ముందు వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున వీరు కనుక మీ శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే 4వ మాసం కల్లా వీళ్ళకి వివాహ ముహూర్తం పెట్టవచ్చు. మనం అంతటి బలం ఉంది ప్రస్తుతానికి. అలాగే కన్యారాశి వారికి స్వతహాగా జీవితం మొత్తంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. పెసర్లు, ఆకుపచ్చని వస్త్రాన్ని దానంగా ఇచ్చుకోవడం విశేషంగా చెప్పవచ్చు. అలాగే వీరికి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. వీరికి మంచి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి, అనుకుని సాధిస్తారు. దివ్యమైనటువంటి ధనయోగం ఉంటుంది, రుణ విమోచన ఉంటుంది, ఆస్తుల మీద ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉంటుంది, శుభకరమైన సంతాన ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. అంటే వీళ్ళ కారణం ఏంటంటే ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళ జీవితం సాఫీగా సాగుతుంది. కన్యారాశి వారు సాగుతుంది. అయితే వీళ్ళ బాగా సాగుతుంది, కానీ దారికి పోయేటువంటి కంపెనీ వీళ్ళు అతికించుకుంటారు. అది వీళ్ళకు ఉన్నటువంటి మైనస్. అది పక్కవాడి సమస్యలను వెతుకుని వీళ్ళు మనోవేదన పడుతుంటారు. అక్కడ నష్టం వీళ్ళకి. వీళ్ళ జీవితం హ్యాపీగా సాగుతుంది, పక్కవాడి వల్ల వీరికి నష్టం వచ్చే అవకాశం. కాబట్టి మరి హితోక్తి ఏమిటి అర్థమైంది అనుకుంటా, మీకు అర్థమవుతుందా? పక్కవాడి విషయాల్లోకి జోక్యం చేసుకోకండి. పక్కవాడి బాధ వాడు పడతాడు, మనకి ఎందుకు? వాడి దేవుడు వానికి కృప చేస్తాడు, కటాక్షం ఇస్తాడు, అనుకూలంగా ఉంటాడు, బాగుంటాడు. వాడి విషయం మనకి ఎందుకు? పక్కింటి వాడిది, పైనింటి వాడిది, తమ్ముడిది, అన్నది, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ వీళ్ళు తలకెత్తుకొని ప్రాబ్లంలో పడతారు. ఇవన్నీ తొలగిపోవడం కోసం లక్ష్మీ అష్టోత్తరం చదవాలి, లలితా పాలన చేసుకుంటే తప్పకుండా వీరికి అనుకూలవంతమైన శుభ ఆనంద యోగాలు ఉంటాయని చెప్పవచ్చు. ఎలాంటి దోషాలైనా తొలగిపోవడానికి దాన ధర్మాలు ఏమైనా చేయాలి? ఒకటి పెసర్లు, ఇందాక చెప్పినట్టుగా పెసర్లు, ఆకుపచ్చని వస్త్రంలో పెసర్లు కట్టి దానం చేయడం వల్ల వీరికి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయని చెప్పవచ్చు. రెండోది, వీరు ఈ చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు మనకి అంటే ఇప్పట్లో మీరు అవునే తెలియదు, సీసం గోళ్ళు ఆట ఆడుకుంటూ ఉంటారు. సీసం గోళ్ళు అవి అంటే చిన్నపిల్లలకి కన్నా కొద్దిగా వాడుకునే పిల్లలకి, అంటే 5-6 ఏళ్ల పిల్లలకి సీసం గోళ్ళు లాంటివి ఇస్తే వీళ్ళకి కొంత దోషాలు తొలగిపోతాయి. అదేంటి సార్ సింక్ ఎలా సింక్ అవుతుంది అంటే, ఈ శని అనేవాడు వీళ్ళకి సంతాన కారకుడు. ఆ శని వల్ల, సంతానం వల్ల మీకు వచ్చేటువంటి కొన్ని ఆటంకాల వల్ల పిల్లల ఆనందం కావాలి. అంటే పిల్లలు దేవుడితో సమానం. ఆ పిల్లలకి పనికొచ్చేటువంటి ఆట వస్తువుల్ని, చిన్న చిన్న సిద్ధంగా ఇస్తే చాలా ఆనందంగా ఉంటుంది. పల్లెటూళ్ళలో అవి ఆడుకొని, అంటే వాడికి అది కనపడితే అదృష్టం, వాడికి అబ్బా నాకు దొరికేసే అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. అటువంటి వాటి వీళ్ళైతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి వాటిలో ఈ టాయ్స్ అన్ని కూడా అనారోగ్యాన్ని కలిగించాయి. సో టాయ్స్ కన్నా ఇది ప్రకృతితో ఉన్నటువంటి వస్తువులు, ప్రకృతితో ఉన్నటువంటి వస్తువులు. భాగ్యనగరంలో సీతంగులు ఆడట్లేడు. ఈ ప్రకృతితో ఉన్నటువంటి వస్తువులు ఏముంటాయంటే ఆ వస్తువుల్ని వాడికి ఇతరులకి ప్రమాదం కలిగనివి, పిల్లలకి ఆనందంగా ఆడుకునేవి, వాళ్ళకై వాళ్ళు ఒక్కళ్ళే ఆడుకునేవి. ఫోన్ కాదండి, ఫోన్ అనేటువంటి దరిద్రాన్ని ఇస్తూ ప్రతి ఒక్క పిల్లల్ని మీరు నాశనాన్ని చేస్తున్నారు. ఏడుస్తాడండి, అది ఇవ్వకపోతే ఏడుస్తాడండి, అది ఇవ్వకపోతే తినడండి, అది ఇవ్వకపోతే మమ్మల్ని ఏడుపు పెడతాడండి, అది ఇవ్వకపోతే మాకు నాశనం అయిపోతామండి అన్నటువంటి వ్యక్తులు మీరు నాశనం అయిపోయినా పర్లేదు.
పిల్లలకి మాత్రం అటువంటి మొబైల్స్ ఇవ్వకండి. ఇలాంటి వాళ్ళు ఈ కన్యా రాశి వారు పిల్లలకి ఆడుకునేటువంటి ఆట వస్తువులు ఇస్తే చాలా మంచి ప్రయోజనం, అంటే పిల్లల ఆనందం వల్ల వీరికి బాగా ఉంటుంది చెప్పవచ్చు. ఓకే, తప్పకుండా గురుగారు. కన్యా రాశి వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, అలానే ఏ ఆలయం వెళ్ళాలి, ఇంట్లోనే ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.